మధ్యాహ్నం యుఎన్ఎస్సి అత్యవసర సమావేశం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై చర్చ. ఉగ్రవాదంపై పోరుకు భారత్ యుఎన్ఎస్సి మద్దతు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం వేగంగా అడుగులు. పహల్గాం ఘటన అనంతర పరిణామాలపై ఢిల్లీలో కీ మీటింగ్లు. జపాన్ రక్షణ మంత్రితో రాజ్నాథ్ సింగ్ భేటీ. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునిషియన్స్ ఇండియా లిమిటెడ్ ఆదేశాలు జారీ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విదేశీ యువతులతో వ్యభిచారం. 2 విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రధాన నిందితుడు నాయక్ కోసం గాలిస్తున్న పోలీసు. ఒక్కసారిగా హైదరాబాద్కు ఇచ్చేస్తున్న అందాల భామలు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతించేందుకు ఏర్పాట్లు. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్. యాక్సిస్తో ఏపీ ప్రభుత్వం అడ్డగోలు కరెంటు ఒప్పందం. 25 ఏళ్లకు అధిక రేట్లతో కూటమి సర్కారు ఫిక్సింగ్. కొడాలి నాని సర్జరీ సక్సెస్ కావాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాదయాత్ర. ఆలయాలు చర్చిలలో ప్రత్యేక పూజలు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. హెలికాప్టర్ విండ్ సీల్ డ్యామేజ్ అక్రమ కేసులో 10 మందికి బెయిల్. పాపిరెడ్డిపల్లి ఘటనలో బెయిల్ మంజూరు చేసిన ధర్మవరం కోర్టు. మంత్రి పొన్నంను కలిసిన ఆర్టీసీ సంఘాల నేతలు. సమ్మె విరమించాలని యూనియన్ నేతలను కోరిన పొన్నం. నెల్లూరులో తారాస్థాయికి చేరుకున్న కూటమి సర్కార్ కక్ష రాజకీయాలు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు. 4వ రోజు కొనసాగుతున్న కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ విచారణ. బంజారాహిల్స్ లో ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్న అధికారులు. నేటి నుంచి మే 14 వరకు ఖగోళ అద్భుతం. నేటి నుంచి 2 నిమిషాల పాటు మాయం కానున్న నీడ. కర్కాటక మకర రేఖల మధ్య నిట్ట నిలువుగా పడనున్న సూర్యకిరణాలు. నేడు పాక్లో ఇరాన్ మంత్రి అబ్బాస్ అగార్చి పర్యటన. పాక్ పర్యటన తర్వాత భారత్కు రానున్న అరాగ్జీ. కాన్పూర్ చమన్గంజ్లో భారీ అగ్ని ప్రమాదం. 6 అంతస్తుల బిల్డింగ్లు చెలరేగిన మంటల్లో చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన 5. అమెరికాలో విదేశీ సినిమాలపై 100% సుంకం. కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్కు లాస్ అన్న ట్రంప్. ఎస్ఆర్హెచ్కు ఫైనల్ ఛాన్స్. ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు ఖేల్ ఖతం. నేడు ఉప్పల్లో ఢిల్లీతో తలపడనున్న సన్ రైజర్స్.